అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వర్గీస్ కురియన్ అనే మహా వ్యక్తి యొక్క పుట్టినరోజు. ఇతను కేరళ నివాసి. ఈ పాల యొక్క డైరీ ఈరోజు అభివృద్ధి చెందడానికి చాలా 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 ముఖ్య కారణం. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి ఇతను పాల గురించి చాలా అన్వేషణలు చేసినారు. ప్రస్తుతానికి ఇతను పాల పితామహుడు అంటారు. మన యొక్క పాల ప్రోడక్ట్స్ ఈరోజు అన్ని విధాలుగా మన యొక్క పల్లెటూళ్ళలో పాల మీద ఎక్కువ ఆధారపడి జీవితం సాగిస్తూ ఉంటారు ఇప్పటికీ. కానీ వాళ్ళందరికీ ఇతను ఏ విధంగా ఆ పాల సేకరణ గురించి మనకు ఏ విధంగా జీవన శైలిలో మార్పు తీసుకురావచ్చు అనేది విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేసినారు. 2012లో ఈయన చనిపోయినప్పుడు మన భారత ప్రభుత్వం ఇతని సేవను గుర్తించి ఆయన పుట్టినరోజును పాల దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్లీ నేషనల్ డైరీ డే అనమాట. దాని సందర్భంగా నేను మన హోటల్ అసోసియేషన్ అన్నట్టు అన్నట్టు ఫోన్ చేసి అడిగాను, అన్న ఇట్లా పేషెంట్లకు కొంచెం పాలు ఇట్లా బ్రెడ్ కానీ అటుపని కానీ ఇస్తే బాగుంటుంది అని అంటే, అన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అని చెప్పి ఎప్పుడే స్పందించి అదే నేను సీనియర్ కూడా ఫోన్ చేస్తున్నాను. సరే అన్నారు, అందరూ వస్తానన్నారు. ఇక్కడ ఉన్న పేషెంట్లకు దాదాపు 60 నుంచి 80 మంది వరకు మనం పాలు బ్రెడ్ అలా అటుపండు ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ అన్న. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, పేషెంట్లకు మనం మరింత సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ వర్గీస్ కురియన్ అనే ఒక కేరళ ఆయన అనమాట మిల్క్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. దాదాపు మనం 1/4 అంటే వరల్డ్ మిల్క్ ప్రొడక్షన్లో మన ఇండియా భాగం ఏంటంటే 1/4 అనమాట. అంత మిల్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది మన ఇండియా ఇప్పట్లో. సో ఈ మంచి రెవల్యూషన్ అనమాట. ఇది పాలు ఇట్లా చేశారనమాట. దానివల్ల మన ప్రజలకందరికీ అది ఉపయోగపడతా ఉంది. దాన్ని సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మా పేషెంట్ల తరఫున అందరి తరఫున అన్నదాత ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని బాగా చేస్తున్నారు కాబట్టి పేషెంట్లందరూ కూడా ఇక్కడ ఎక్కువ రావడం జరిగింది. అలాగే మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించి ఆయన సొంత నిధులు కూడా ఇక్కడ హెచ్చించి ఈ యొక్క హాస్పిటల్కి ఏమేమి కావాలో అన్నీ కూడా చేస్తున్నారు. అలాగే మన బీసీ ఇంద్రారెడ్డి గారు బనియాన్పల్లెలో ప్రజల ఆరోగ్యం కోసం నా బనియాన్పల్లె నా ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆమె ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఎంతో కృషి చేస్తుంది. అలాగే బనియాన్పల్లె పట్టణంలో పచ్చదనం కోసం ఇక్కడ హాస్పిటల్లో కూడా చెట్లు చాలా నాటినారు. అక్కడ కూడా చెట్లు బాగా బతికాయి. ఒక సంవత్సరం ఉంటే ఎంతో గ్రీనరీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా మీరు కూడా ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడడం వల్ల చాలామందికి క్యాన్సర్లు చాలా వస్తున్నాయి. సగం జబ్బులు ప్లాస్టిక్ వల్ల వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా అది గమనించి ప్లాస్టిక్ను నివారించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆసుపత్రి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.